సో ఈరోజు మనం కంత అట్టు చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఉపవాసం ఉన్న తర్వాత మనకి నీరసంగా ఉంటుంది కదా అక్క. సో నైట్ అట్టు తింటే సరిపోతుంది, రైస్ తిన్నాం. ఫుల్ ఎనర్జీ వచ్చి. మీరు ఉపవాసాలు ఉంటారా? ఫస్ట్ ఉండేదాన్ని, ఈ బిజినెస్లోకి వచ్చాక చాలా తక్కువ. అక్క ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా మధ్యలో బ్రేక్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. సో దానికి ఏమంటారు, వెకేషన్కి వెళ్ళాలంటారా లేకపోతే అసలు ఎట్లా రిలాక్స్ అవుతారు మీరు? నేను రిలాక్స్ అయితే సండే రోజు కంప్లీట్, మళ్ళీ నెక్స్ట్ వీక్కి రీఛార్జ్ అయిపోతుంది బాడీ. లేదు ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి సండే కూడా వర్క్ చేసినా ఇంటికి వచ్చాక 2 days తీసేసుకుంటాను కంప్లీట్ ఇంట్లోనే. సో ఫస్ట్ మనం పిండి తయారు చేసుకుని అట్లేస్తూ మాట్లాడుకుందాం అక్క. కందగడ్డని మిక్సీలో వేసేస్తున్నాను. పచ్చిదే తొక్క తీసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. అక్క మీరు వేపుడు అవి ఇవి చేస్తూ ఉంటారా కందగడ్డతో? అయితే ఇందులో మనం శనగలైనా వేసుకోవచ్చు, లేదా నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక గుప్పెడు బియ్యం అయితే నానబెట్టుకున్నవి వేస్తే పెసరట్టు లాగా అనుకోండి, సో బాగా వస్తుంది అన్నమాట. అలాగే టేస్ట్ మరింత పెరగాలి అంటే కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చళ్ళు లేకుండా కూడా తినేయచ్చు అక్క హ్యాపీగా. అంటే మీరే మేమైతే ఈ రైస్లో బాయిల్డ్ రైస్ కూడా వేస్తాము. ఓకే, క్రిస్పీగా వస్తాయి కొంచెం. అట్లా కూడా వేసుకోవచ్చు అక్క, బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసాను, అల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, అండ్ కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర వేస్తున్నాను. కందగడ్డ కొంతమందికి కొంచెం అట్లా దురదలాగా వస్తుంది కదా, చింతపండు వేస్తే రాదు తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీ చేత్తో ఉప్పు వేయండి ఇందులో. కొద్దిగా సరిపోతుంది. ఒకవేళ బియ్యం నానబెట్టలేదు, సడన్గా చేసుకోవాలి అనుకుంటే బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి చక్కగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్సీ పడితే బాగుంటుంది ఆ ఫ్లేవర్. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టేద్దాం. మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వకుండా కొత్తిమీర మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ పెనం వేడి ఉంది, కొంచెం ఆయిల్ వేసి రుద్దేద్దాం. ఇప్పుడు చిన్న చిన్నగా వేసుకోవాలి అట్లు, మరి పల్చగా రాదు. కొంచెం కంద అట్లు అంటే లావుగానే ఉంటాయి, పెద్దగా కాకుండా చిన్న చిన్నగా. చాలా క్రిస్పీగా కూడా రావు, ఎందుకంటే నేను కొంచెం బరకగానే పట్టాను చూడండి. ఇప్పుడు మీ ఇష్టం, నెయ్యి కావాలన్నా నూనెతో అయినా కాల్చుకోవచ్చు. దోశల్లో మీకు ఏ దోశ అంటే ఇష్టం అక్క? నాకు ప్లెయిన్ ఇష్టం. కారం దోశ గీకారు అంతే, ప్లెయిన్. అవును స్వప్న అక్క, మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు? సేమ్ మీలాగే అక్క. నేనైతే విగ్రహం పెట్టుకోను, ఎందుకంటే పెళ్ళైన తర్వాత కంట్రీ అలా తిరుగుతుంటే ఒక దగ్గర కుదురుతుంది కుదరదు అని అత్తమ్మ పెట్టించలేదు. కానీ 4 వారాలు ఖచ్చితంగా ఏదో ఒక నైవేద్యం అయితే ఈవినింగ్ చేసి పెడతాను. లక్ష్మీదేవి అంటే ఈవినింగ్ పూజ చేస్తాం కదా, కానీ ఈ 4 వారాల్లో వరలక్ష్మి వ్రతం 2వ వారం అయితే అందరినీ పిలిచి వాయనాలు ఇప్పించుకుంటాను. అది చాలా ఇష్టం, మంచిగా అన్ని షేర్ చేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, మంచి కలర్ వచ్చింది. రెండో వైపు కూడా ఇలా కాల్చుకొని, సో ఆల్రెడీ ఇక్కడ చట్నీ రెడీగా ఉందక్క. ఏ చట్నీ అయినా బాగుంటుంది కదా, కానీ పల్లీలు కొబ్బరి చాలా బాగుంటాయి. ఇలా ఇంకొక కట్టేసేద్దాం అక్క. మీకు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి స్వప్న? నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అక్క. మార్నింగ్ మంచి ఫ్రూట్స్ తింటా. సమ్మర్లో అయితే నో డౌట్గా మ్యాంగోసే. ఒకరోజు ఓట్స్ తింటాను, ఒకరోజు సలాడ్, అలా ఏది పడితే అది తింటాను. పర్టికులర్గా దోశ ఇడ్లీ అట్లా ఏమి ఉండదు. కానీ నాకు అన్నం తినడమే ఇష్టం అక్క, టిఫిన్స్ కన్నా ఎక్కువ. పొద్దునే అన్నం పెట్టేసినా తింటా. పెరుగన్నం అంటే ఇష్టం, అసలు అది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. ఒకప్పుడు అదే ఉండేది కదా ఎక్కువగా. అవును, ఈ మిక్సీలు గ్రైండర్లు లేనప్పుడు.
సో ఇది కూడా రెండో వైపు ఇలాగే చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. కంద అట్టు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో కందగడ్డ వేసుకొని నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న బియ్యం, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం, కాస్త చింతపండు, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకుంటే కందగడ్డ అట్టుకి పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం పైన మనకి నచ్చిన సైజులో అట్లు వేసుకుంటే ఎంతో రుచికరమైన కంద అట్టు రెడీ అయినట్టే.